నన్ను మొదలెట్టమంటారా? చాలా రోజులైంది నాకు సినిమాలకి దగ్గర అయ్యి, ఎందుకంటే మంచి సినిమాలు రావట్లేదు. సో ఇప్పుడు హిట్ 3 వచ్చింది కాబట్టి తెలుగులో చాలా రోజులు అయిన తర్వాత ఎలా ఉంది అంటే గుడ్ అండి. వన్ టైం 100% వాచబుల్ మూవీ. ఎందుకంటే గుడ్ అని చెప్తున్నానంటే ఎక్కువ బీభత్సంగా ఎంకరేజ్ చేసి బీభత్సంగా ఉందా అంటే నో. మరీ ఓకే మూవీ అంటే అది కూడాను. నాకు అనిపించింది ఓకే, ఎబో యావరేజ్ మూవీ. సో ఇలాంటి కాన్సెప్ట్లోనే ఉంది. కాకపోతే నాకు ఇన్వెస్టిగేషన్ మూవీస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి లాస్ట్కి వచ్చాక ఒక 5-10 మినిట్స్లో రివీల్ అవుతుంది. సో ఆ రివీల్ అయ్యే సీన్, అరే వీడైనా మన చుట్టూ ఉన్నాడు కదా ఎన్ని రోజులు అంటే ఫస్ట్ నుంచి చూస్తున్నాం ఏంది మూవీలో, మనం కనిపెట్టలేకపోయాము. సో ఇది లాస్ట్లో వచ్చినప్పుడు మనకి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ ట్విస్ట్ అనేది. అది హిట్ 2లో ఉంది. సో మన చుట్టూనే ఉండి లాస్ట్ వరకు కనిపెట్టలేదు. సో ఇలాంటిది. కాకపోతే హిట్ 3లో ఏంటంటే ఇది లేదండి. హిట్ 1-2 కంపేర్ చేస్తే హిట్ 1 విశ్వక్సేన్ యాక్టింగ్ కానీ, హిట్ 2 కాన్సెప్ట్ కానీ ఇది దీంట్లో అంత కనిపించదు. నాని గారిని అయితే వైల్డ్గా చూడొచ్చు. వైలెన్స్ ఎక్కువ ఉంటుంది సినిమాలో. సెకండ్ హాఫ్ అంతా కొంచెం వైలెన్స్ ఉంటుంది. అంటే లాస్ట్ 30 మినిట్స్ మీరు ఏం ఉండదు, వైలెన్స్ తప్ప ఇలాంటిదే ఉంటుంది. సో ఆబ్వియస్లీ 2.5 అవర్స్ మూవీలో ఇలా 30 మినిట్స్ వైలెన్స్ అంటే ఇంకా స్టోరీ ఇంకా మీ ఊహకే వదిలేసిన. ఫస్ట్ హాఫ్లో స్టోరీ అంతా కంప్లీట్ అయిపోయినట్టే ఉంటుంది నాకు. సెకండ్ హాఫ్ పెద్దగా ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఉండదు. క్యామియోస్ వల్ల కొంచెం సినిమా ఇంకొంచెం ఎబో యావరేజ్ ఎందుకు వచ్చిందని క్యామియోస్ వల్ల కూడా కావచ్చు. శ్రీనిధి శెట్టి అయితే ఓకే అండి, హీరోయిన్ ఎలాగో ఉంటుంది అనేలాగా ఉండకుండా సో లాస్ట్ వరకు ఉంటుంది. ఆమె కూడా ఒక రోల్కి మంచిగా సెట్ అయ్యేలాగా డిజైన్ చేశారు ఆమె కోసమే అన్నట్టు. బాగా నచ్చింది నాకు. మంచి డైలాగులు కూడా ఉన్నాయి 2. ఓకే, లైక్ అదే లైక్ వన్ కమ్స్ టు పోలీస్, తెలుగు పోలీస్ ఏంటి, నార్త్ పోలీస్ ఏంటి, పోలీస్ అంటే పోలీసే అన్నట్టు ఇలాంటి డైలాగులు. సో కాప్ సినిమా, ఓవరాల్ కాప్ సినిమా. ఇది ఇన్వెస్టిగేషన్ అయితే అంతగా ఉండదు. అదొక్కటి నాకు డిసప్పాయింట్ అయింది. నేను అనుకున్న ఏదో ఇన్వెస్టిగేట్ చేయడానికి, విలాన్ని కనిపెట్టడానికి చాలా ఇన్వెస్టిగేట్ చేసి ఉంటుంది కాన్సెప్ట్ అంటే అది మనకి ఎక్కువ కనపడదు. సో బేసికలీ ఇలాంటి మూవీస్ అంటే అదే ఉంటుంది ఎక్కువ. బట్ ఓవరాల్గా ఓకే అంటే వన్ టైం వాచబుల్ అండి. అంటే హాయిగా వెళ్ళి చూడండి, చిన్నపిల్లలు తీసుకెళ్ళకండి, అంతే. ఇంకొక మంచి మూవీ వచ్చింది మలయాళంలో. లాస్ట్ టైం నేను రివ్యూ ఇవ్వడం మర్చిపోయాను. అంటే మలయాళం మనకి ఎక్కువ అంటే మూవీ తెలుగులో కూడా ఉంది, తుడరామ్ అనే మూవీ. చాలా మంచి కాన్సెప్ట్, చాలా బాగా నచ్చింది నాకైతే. సో అది కూడా ఎవరైనా ఇంకా చూడలేదంటే థియేటర్లో చూసే అలాంటి సినిమా. ఎందుకంటే ప్రతి సెకండ్ కూడా మీకు నెక్స్ట్ ఏమవుతుంది అనే కాన్సెప్టే ఉంటుంది. సో ఎంగేజ్డ్గా పెడుతుంది కంపారిటివ్లీ నా ఫీలింగ్. అది చూడండి. ఫస్ట్ హిట్ 3నే చూడండి మందే. ఎందుకంటే మన తెలుగు సినిమా అంటే సినిమా ఇస్ ఎ సినిమా. నో తెలుగు సినిమా, మలయాళం సినిమా అంతే. సో ఈ 2 బాగుంటాయండి. రీసెంట్గా చూసిన సినిమాలు అయితే మీరు 2 చూడొచ్చు హాయిగా. ఏది చూడొచ్చు, ఏది బాగుంటుంది అని అడిగితే ఎక్కువ ఎలివేషన్ లేకుండా చూడడం బాగుంటుంది. మీకు ఎలివేషన్స్, ఫైట్, వైలెన్స్ ఇవి కావాలంటే ఎస్ ఆఫ్ కోర్స్ హిట్ 3 చూడొచ్చు. సో ఓవరాల్గా ఇదే అండి.